హలో గైస్, వెల్కమ్ టు క్రిక్కుల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టీ20 వరల్డ్ కప్లో 7 ఐకానిక్ మూమెంట్స్ ఫర్ ఇండియా అవేంటో డిస్కస్ చేద్దాం. అలాగే టీ20ఏలో రోహిత్, విరాట్, జడ్డు వీళ్ళని ఎవరు రీప్లేస్ చేయగలరో చూద్దాం. ఫస్ట్ ఐకానిక్ మూమెంట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. 7th వన్, ఇంగ్లాండ్ మీద సెమీఫైనల్లో రివెంజ్. ఇంగ్లాండ్ మీద మనం చాలా దారుణంగా ఓడిపోయాం. వాళ్ళ టీంలో ఒక్కరిని కూడా అవుట్ చేయలేదు, అది కూడా సెమీఫైనల్. అలాంటి టీం మీదే మళ్ళీ మనకి సెమీఫైనల్లో పడింది. రివెంజ్ తీర్చుకోవాలని ఎవరైనా అనుకుంటారు. సో మనం కూడా తీర్చుకోవాలనుకున్నాం. అనుకోవడమే కాదు, దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసాం కూడా. సేమ్ లాస్ట్ టైం లాగే బ్యాటింగ్ తీసుకున్నాం. ఈసారి 172 టార్గెట్ ఇచ్చాం. ఈసారి లాస్ట్ టైం లాగా వాళ్ళు చేస్ చేయలే. 172 రన్స్ చేస్ చేయడానికి వచ్చిన ఇంగ్లాండ్ 103కే ఆల్అవుట్ అయింది. 68 రన్స్ డిఫరెన్స్తో మనం మ్యాచ్ అయితే గెలిచాం. వాళ్ళు మన మీద ఎంత ఈజీగా అయితే గెలిచారో మనం వాళ్ళ మీద అంతకన్నా ఈజీగా గెలిచాం. నెక్స్ట్ వన్, 6th వన్, రోహిత్ స్టార్క్ బౌలింగ్లో ఒకే ఓవర్లో 28 రన్స్ కొట్టడం. మిచెల్ స్టార్క్ చాలా డేంజరస్ బౌలర్. అలాంటిది వరల్డ్ కప్ మ్యాచెస్లో అంటే స్టార్క్ని ఫేస్ చేయడమే కొద్ది కష్టం. అలాంటిది స్టార్క్ బౌలింగ్లో బ్యాక్ టు బ్యాక్ అటాక్ చేశాడు. ఒకే ఓవర్లో 28 రన్స్ కొట్టాడు. స్టార్క్ తన కెరీర్లో ఇదే ఫస్ట్ టైం 29 రన్స్ కన్సిడర్ చేయటం. అయినా ఇలాంటివి చేయాలంటే రోహిత్ శర్మ తర్వాత ఎవరైనా సరే. అప్పుడు షాహిద్ అఫ్రిది, ఇప్పుడు స్టార్క్, అంతే, డిఫరెన్స్ ఏం లేదు. నెక్స్ట్ ఐకానిక్ మూమెంట్ కూడా ఈ మ్యాచ్లోనే జరిగింది. అదే అక్షర్ పటేల్ పట్టిన క్యాచ్. వార్నర్ అవుట్ అయ్యాక మార్షండ్ రెడ్డి కలిసి ఈజీగా మన చేతిలో ఉన్న మ్యాచ్ని వాళ్ళ చేతిలోకి టర్న్ చేస్తున్నారు. బూమ్రా, హర్షదీప్ ఇలా ఎవరిని ట్రై చేసినా సరే వికెట్ తీయలేకపోతున్నాం. ఆ టైంలో కుల్దీప్ బౌలింగ్ వేయడానికి వచ్చాడు. మార్ష్ కుల్దీప్ బౌలింగ్లో ఒక బిగ్ షాట్ ఆడడానికి ట్రై చేశాడు. 6 వెళ్ళిపోయే దాన్ని అక్షర్ పటేల్ బ్యాక్ డైవ్ చేసి మరీ ఒక బ్రిలియంట్ క్యాచ్ తీసుకున్నాడు. అది కూడా సింగిల్ హ్యాండ్తో తీసుకున్నాడు. అక్షర్ పటేల్ ఈ క్యాచ్ తీసుకొని మ్యాచ్ మొత్తం టర్న్ చేశాడు. మార్ష్ అవుట్ అవడం వల్ల మొమెంటం అనేది ఆస్ట్రేలియా నుంచి మన సైడ్ వచ్చేసింది. ఇంకా మనం ఆ మొమెంటాన్ని అంతే కంటిన్యూ చేసి మ్యాచ్ అయితే ఈజీగా గెలిచాం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మ్యాచ్లో అయితే ఇదే టర్నింగ్ పాయింట్. నెక్స్ట్ 4th ఐకానిక్ మూమెంట్, పాక్ మీద గెలవటం. దీన్ని 4th ప్లేస్లో పెట్టడానికి ఒక రీజన్ ఉంది. మన వాళ్ళు ఆస్ట్రేలియా మీద కానీ ఇంగ్లాండ్ మీద కానీ ఈ రెండు టీమ్స్లో ఏ టీం మీద ఓడిపోయినా సరే మన వాళ్ళని ట్రోల్ చేస్తారు. బట్ కొన్ని డేస్ తర్వాత ఇంగ్లాండ్ ఆర్ ఆస్ట్రేలియా ఈ టీమ్స్ బాగా ఆడాయి, అందుకే మనం ఓడిపోయాం అండ్ ఎప్పట్లాగే జరిగింది, కొత్తగా ఏం జరగలేదు అని అనుకుంటారు. అదే పాకిస్తాన్ మీద ఓడిపోతే మమ్ము ఊహిస్తేనే భయంకరంగా ఉంది, ఎక్కలేని ట్రోల్స్ అన్నీ చేస్తారు. ఈవెన్ ఫ్యామిలీలను కూడా తిట్టుకుంటారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2021 టీ20 వరల్డ్ కప్లో చూసాం. సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలా ప్రెషర్ ఉంటుంది. ఈ మ్యాచ్ కూడా చాలా బోరింగ్ ఏం జరగల, చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. టార్గెట్ 120. ఆ పిచ్ మీద 120 రన్స్ అయితే డిఫెండ్ చేయొచ్చు, కానీ వాళ్ళు వికెట్స్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. బిగ్ షాట్స్ ఆడడానికి ట్రై చేయకుండా ఈజీగా స్ట్రైక్ రొటేట్ చేస్తున్నారు. అలాంటి టైంలో ఏం చేయాలి? ఎవరో ఒకరు బౌలర్ వచ్చి వికెట్ తీయాలి, లేదా డాట్ బాల్స్ వేసి ప్రెషర్లో పెడుతూ ఉండాలి. డాట్ బాల్స్ వేసి ప్రెషర్లో పెట్టే సిచ్యువేషన్లో లేము, వికెటే తీయాలి. అలాంటి టైంలో హార్దిక్ కరెక్ట్ టైంకి వికెట్ తీశాడు. తర్వాత వచ్చిన బూమ్రా రిజ్వాన్ని ఫస్ట్ బాల్లో అవుట్ చేశాడు. ఏముంది, మ్యాచ్ మొత్తం టర్న్ చేశాడు. పాకిస్తాన్ గెలిచిద్ది అనుకున్న మ్యాచ్ ఇండియా గెలిచింది. 3rd వన్, బూమ్రా 18th ఓవర్ అండ్ హార్దిక్ క్లాసిన్ వికెట్. ఈ రెండు ఇంపార్టెంటే. ఒకటి బెస్ట్ ఐకానిక్ మూమెంట్ చెప్పలేం, రెండు బెస్ట్ ఐకానిక్ మూమెంట్సే. అందుకే రెండింటినీ కలిపి ఒకే దాంట్లో పెట్టా. ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఏమో ఈజీగా గెలిచిద్ది అనుకున్నాం, ఎందుకంటే వాళ్ళు చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు. క్లాసిన్ అండ్ మిల్లర్ వీళ్ళిద్దరూ స్ట్రైక్లో ఉన్నారు. అప్పుడు వచ్చాడు మన హార్దిక్, వచ్చిన వెంటనే క్లాసిన్ అవుట్ చేశాడు. ఇది ఒక ఐకానిక్ మూమెంట్ అయితే మిల్లర్ ఇంకా స్ట్రైక్లో ఉన్నాడు. మిల్లర్ స్ట్రైక్లో ఉన్నంతసేపు మనం వరల్డ్ కప్ గెలవడం కొద్ది కష్టమే. మిల్లర్ ఎంత పెద్ద టార్గెట్ అయినా సరే ఈజీగా చేజ్ చేస్తాడు. అలాంటి టైంలో బూమ్రా 18th ఓవర్ వేసి జస్ట్ 2 రన్స్ మాత్రమే కన్సిడర్ చేశాడు. దాంతో కొద్దిగా ధైర్యం అయితే వచ్చింది. ఈజీ ఈక్వేషన్ కొద్ది టఫ్ ఈక్వేషన్గా మారింది. 2nd ప్లేస్లో మన స్కై క్యాచ్. 6 బాల్స్లో 16 రన్స్. మిల్లర్ ఆన్ స్ట్రైక్. మిల్లర్ 6 బాల్స్ కాదు, 3 బాల్స్లో కూడా చేస్ చేయగల కెపాసిటీ బ్యాట్స్మెన్. హార్దిక్ బౌలింగ్ వేయడానికి వచ్చాడు. హార్దిక్ వేసిన లో ఫుల్ టాస్ని మిల్లర్ గాల్లోకి లేపాడు. సూర్య అలా మిల్లర్ క్యాచ్ తీసుకుంటుంటే సూర్య బాల్ని కాదు కప్పుని క్యాచ్ పట్టుకున్నట్టు అనిపించింది. క్యాచ్ కంప్లీట్ చేశాడు. మనం మ్యాచ్ అన్అఫీషియల్గా గెలిచాం. నెక్స్ట్ 1st ప్లేస్లో యాజ్ యూజువల్ మీరందరూ అనుకునేదే ఇండియా లిఫ్టింగ్ వరల్డ్ కప్. 13 years తర్వాత వరల్డ్ కప్ గెలిచాం. 11 years తర్వాత ఒక ఐసీసీ ఈవెంట్ గెలిచాం. ఎన్నోసార్లు మన హార్ట్ బ్రేక్ అయింది. కప్పు గెలవాలన్న కళ కలగానే మారిపోయింది. అలాంటిది రోహిత్ శర్మ అండ్ హిస్ టీమ్ కప్పు గెలిచి చూపించారు, మన కళ నెరవేర్చారు. అందుకే ఇది బెస్ట్ మూమెంట్. కన్నా బెస్ట్ మూమెంట్ ఏముండదు. అందుకే దీన్ని 1st ప్లేస్లో పెట్టా. 1st ప్లేస్లో పెట్టడం కాదు, ఇదే 1st ప్లేస్ డిజర్వ్ చేసేది. ఇప్పుడు టీ20లో రోహిత్, విరాట్, జడ్డు వీళ్ళ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయగలరో చూద్దాం. ఫస్ట్ జడేజా. జడేజాకి టీ20 ఇంటర్నేషనల్లో అంత పెద్ద రికార్డ్స్ లేవు. అయినా సరే జడ్డూలాగే స్పిన్నర్ అండ్ ఆల్రౌండర్ కావాలంటే దానికి చాలామంది పేర్లు ఉన్నాయి. కానీ పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అయితే వాషింగ్టన్ సుందర్. ఎస్,
ఈ 6 ఫీట్ టాల్ బౌలర్ టీ20లో మంచి బౌలింగ్ వేస్తాడు, మంచి ఎకానమీతో కూడా బౌలింగ్ వేస్తాడు. 40 ఇన్నింగ్స్ బౌలింగ్ వేసిన సుందర్ 2 or 3 మ్యాచెస్లో మాత్రమే 30 కన్నా ఎక్కువ రన్స్ ఇచ్చాడు. మిగతా మ్యాచెస్ అన్నింటిలో 30 కన్నా తక్కువ రన్సే ఇచ్చాడు. సో జడేజాకి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు. అంతేకాదు సుందర్ని తీసుకోవడం వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఉంది. సుందర్ని మనం పవర్ ప్లేలో బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండింటికి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ రోహిత్కి రీప్లేస్ అంటే కెప్టెన్గా ఒకరు రీప్లేస్ చేయాలి, ప్లేయర్గా ఒకరు రీప్లేస్ చేయాలి. రెండింటిని రీప్లేస్ చేసే టాలెంట్ అయితే ప్రజెంట్ ఎవరికీ లేదు. ఫస్ట్ కెప్టెన్గా ఎవరు రీప్లేస్ చేయగలరో చూద్దాం. ప్రజెంట్ అయితే హార్దిక్కే బెస్ట్. ఎందుకంటే హార్దిక్ ఎంత లేదనుకున్నా సరే ఇంకో 8 years అయితే ఈజీగా కెప్టెన్సీ చేయగలడు. ఆల్రెడీ తనకి ఇంటర్నేషనల్లో అండ్ ఐపీఎల్లో కెప్టెన్సీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రజెంట్ ఉన్న టీ20 ప్లేయర్స్లో చూస్తే హార్దిక్కే ఎక్కువ కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో హార్దిక్ని కెప్టెన్సీ చేయడమే బెస్ట్. కెప్టెన్గా హార్దిక్ సెట్ అయ్యాడు. మరి ప్లేయర్గా అయితే చాలా నేమ్స్ ఉన్నాయి. జైస్వాల్, గిల్, సంజు, గైక్వాడ్, అభిషేక్ శర్మ, కేఎల్ రాహుల్ ఇలా చాలామంది ఉన్నారు. సంజు అయితే ఓపెనర్గా సెట్ అవ్వడు. తన నెంబర్ 3 or నెంబర్ 4 అయితేనే పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు. రోహిత్ శర్మ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయగలరు? గిల్ అయితే ఫామ్లో లేడు. సో జైస్వాల్ ఆల్రెడీ ఒక ప్లేస్లో ఉన్నాడు. ఇంకా కేఎల్ రాహుల్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు. కేఎల్ రాహుల్కి ఆల్రెడీ ఓపెనింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ కేఎల్ రాహుల్ ప్రజెంట్ ఫామ్లో లేడు. కేఎల్ రాహుల్ని మంచిగా గైడెన్స్ చేసి ఫామ్లోకి అయితే తీసుకొని రావాలి. కేఎల్ రాహుల్ ఫామ్లో రావడానికి కూడా ఎన్నో రోజులు పట్టదు. తను చాలా డేంజరస్ ఓపెనర్. ఇంజూరీ అయిన తర్వాత నుంచి తన ఫామ్ అనేది తగ్గిపోతూ వచ్చింది. లేదు కేఎల్ రాహుల్ని తీసుకోకూడదు, కేఎల్ రాహుల్ ఫామ్లో లేడు, ఫామ్లోకి రావట్లేదు, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా తీసుకోవాలంటే గిల్నే ట్రై చేయాలి. నెక్స్ట్ మన కింగ్ కోహ్లీని గిల్ రీప్లేస్ చేస్తాడని చెప్పి చాలామంది అంటున్నారు. మేబీ తను వన్డే ఇంటర్నేషనల్లో రీప్లేస్ చేయొచ్చేమో, కానీ టీ20 అయితే సెట్ కాడు. టీ20లో కోహ్లీ రేంజ్ని గిల్ కొద్దిగా కూడా మ్యాచ్ చేయలేడు. టీ20లో కోహ్లీలో చాలా కన్సిస్టెన్సీ ఉంటుంది, ఎప్పుడు పర్ఫామ్ చేస్తూనే ఉంటాడు. గిల్ అంత కన్సిస్టెన్సీగా పర్ఫామ్ చేయలేడు. కానీ కోహ్లీ రేంజ్ని మ్యాచ్ చేయగల ప్లేయర్ అయితే ఉన్నాడు, అతనే గైక్వాడ్. ఎస్, మీరు ఉన్నది కరెక్టే, గైక్వాడ్ మాత్రమే మ్యాచ్ చేయగలడు. ఈవెన్ గిల్తో కంపేర్ చేసినా సరే గైక్వాడ్కి ఐపీఎల్లో అండ్ ఇంటర్నేషనల్లో బెటర్ రికార్డ్సే ఉన్నాయి. టీ20లో గైక్వాడ్ ఆడిని తక్కువ ఇన్నింగ్స్ అయినా సరే చాలా ఎక్కువ రన్సే స్కోర్ చేశాడు. ఐపీఎల్లో అయితే ఇంకా గిల్కి గైక్వాడ్కి కంపారిజన్ లేదు. గైక్వాడ్ సింగిల్ హ్యాండెడ్గా డామినేట్ చేస్తాడు. గైక్వాడ్ స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అయినా సరే బట్ సెటిల్ అయితే కన్సిస్టెన్సీకి మరో రూపంలో కనిపిస్తాడు. కింగ్లో కూడా మనం కన్సిస్టెన్సీ చూస్తాం. సో గైక్వాడ్ అయితేనే పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్. మీ క్రికెట్ నాలెడ్జ్కి ఒక చిన్న క్వశ్చన్. మనం ఫస్ట్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు లాస్ట్ ఓవర్ బౌలింగ్ వేసిన ప్లేయర్ ఎవరు? కామెంట్ చేయండి. తెలియకపోతే తెలియదని కామెంట్ చేయండి. ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చెబుతా, అప్పటిదాకా వెయిట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.